యోనా చరిత్ర బైబిల్లోని పాత నిబంధన పుస్తకంలో ఉంది. ఇది 4 అధ్యాయాలతో కూడిన చిన్న పుస్తకం. యోనా ఒక ప్రవక్త. దుష్టత్వానికి పేరుగాంచిన గొప్ప నగరమైన నినివెకు వెళ్లి ప్రజలకు బోధించమని దేవుని నుండి సందేశాన్ని అందుకున్నాడు. కాని యోనా నినివెకు వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు దయగలవాడని మరియు ప్రజలు తమ పాపాలకు పశ్చాత్తాపపడితే వారిని క్షమిస్తాడని అతనికి తెలుసు. నీనెవె ప్రజలు దేవుని దయను పొందాలని యోనా కోరుకోలేదు. కాబట్టి అతను దేవుని నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. యోనా నీనెవెకు వెళ్లకుండా తార్షిష్కు వెళ్లే ఓడ ఎక్కాడు. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రములో గొప్ప తుఫాను వచ్చింది. యోనా దేవునికి అవిధేయత చూపడం వల్లనే తుఫాను వచ్చిందని ఓడలోని నావికులు గ్రహించి యోనాను ఎత్తి సముద్రములో పడవేశారు. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగింది. దేవుడు యోనాను మింగడానికి ఒక గొప్ప చేపను పంపాడు. యోనా 3 పగళ్లు మరియు 3 రాత్రులు చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్నప్పుడు యోనా పశ్చాత్తాపపడి క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు యోనాను క్షమించి ఎండిన నేల మీద కక్కివేయమని చేపకు ఆజ్ఞాపించాడు. చేప నుండి కక్కివేయబడిన తర్వాత యోనా చివరకు దేవుని ఆజ్ఞను పాటించి ప్రజలకు బోధించడానికి నీనెవెకు వెళ్ళాడు. వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడకపోతే దేవుడు 40 రోజుల్లో నగరాన్ని నాశనం చేస్తాడని అతను వారిని హెచ్చరించాడు. నీనెవె ప్రజలు యోనా సందేశాన్ని విని గొప్పవారి నుండి చిన్నవారి వరకు పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారిపై దయ చూపాడు మరియు నగరాన్ని నాశనం చేయలేదు. అయితే యోనా నీనెవె నాశనానికి ఆశపడినట్లుగా ఈ ఫలితంతో సంతోషించలేదు. అప్పుడు దేవుడు యోనాకు నీనెవె ప్రజలందరి పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని మరియు వారి పశ్చాత్తాపాన్ని మరియు మోక్షాన్ని అతను కోరుకుంటున్నాడని చూపించాడు.